ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ పురోగతిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ లో సీఎం మాట్లాడారు. సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు ప్రధాని మోదీ అన్నారు. ఆయన 75వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ దేశానికి అతిపెద్ద ఆస్తి అని అన్నారు. గత నాయకులు టెలికాం రంగంలో సంస్కరణలు చేపట్టలేదని, వాజ్పేయి హయాంలోనే టెలికాం రంగంలో సంస్కరణలు మొదలయ్యాయని సీఎం తెలిపారు. ఐటీ రంగంలో భారత్ చాలా బలంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గణితం, ఆంగ్లంలో ముందుండడం కలిసి వస్తోందన్నారు. వివిధ వ్యాపార ఆలోచనలతో యువత ముందుకొచ్చిందని, ఉద్యోగాలు ఇచ్చే విధంగా యువత తయారు కావాలన్నారు. ఏ దేశంలో చూసినా భారతీయులు అధిక తలసరి ఆదాయం కలిగి ఉన్నారని, నాలెడ్జ్ ఎకానమీ వల్ల ఇదంతా సాధ్యమైందని చెప్పారు. సంపద సృష్టి కోసం మంచి ప్రభుత్వాలు, విధానాలు ఉండాలన్నారు. భారత్ అగ్రస్థానంలో నిలపడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, 2047 నాటికి భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలోని 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. విశాఖపట్నంలోని మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయని, 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు తగ్గించామన్నారు. 12% ఉండే వస్తువులు దాదాపు 99%, 5% స్లాబ్ పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. అన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను 4 స్లాబ్ల రూపంలో తీసుకొచ్చిందే జీఎస్టీ అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మన అదృష్టమన్నారు. నిబద్ధత, దృఢ సంకల్పంతో దేశాన్ని ఆయన నడిపిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ ఆయన చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణ అన్నారు. ప్రజలు, దేశ శ్రేయస్సు పట్ల మోదీకున్న నిబద్ధత ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిందన్నారు. ఆరోగ్యం, అపరిమిత శక్తితో దేశానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఎక్స్ లో పేర్కొన్నారు. ప్రధాని మోదీకి టాలీవుడ్ హీరోలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ప్రధాని మోదీకి బర్త్డే విషెస్ చెప్పారు. నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండడంతో పాటు దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్లాలని టాలీవుడ్ హీరోలు ఆకాంక్షించారు. అటు బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ కూడా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాంప్ స్కీమ్ ద్వారా శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్ ను ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అందజేశారు. విజయవాడలో ఘనంగా జరిగిన ర్యాంప్ స్కీమ్ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో పాటు సెర్ప్ సీఈఓ కరుణ, అలీప్ చైర్మన్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ర్యాంప్ స్కీమ్ ను వరల్డ్ బ్యాంక్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఏపీ ఎస్ఎంఎస్, ఈడీసీ ద్వారా అమలు చేస్తున్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల మహిళలను, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి అనే లక్ష్యంతో అలీప్ అనే సంస్థ 30 సంవత్సరాలకు పైగా సేవలు అందించిన ఓ చరిత్ర అని మంత్రి శ్రీనివాస్ కొనియాడారు. అమరావతి రాజధానిలో అసైన్ రైతులకు ఊరట లభించింది. భూ సమీకరణలో అసైన్ భూములు ఇచ్చిన వారికి గతంలో రిటర్నబుల్ ప్లాట్స్ లో అసైన్ అని ప్రభుత్వం పేర్కొంది. అసైన్డ్ ప్లాట్లు అమ్మడం పోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో అసైన్డ్ ప్లాట్లపై చర్చ జరిగింది. రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ పదాన్ని సిఆర్డీఏ తీసేసింది. ల్యాండ్ పూలింగ్ లో క్లాజ్ మారుస్తూ జీవో నెంబర్ 187 జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ను అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి మూలపాడులో ఉన్న అక్రమ బూడిద డంపింగ్ యార్డ్ పరిశీలనకు వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు, నాయకులు లోపలికి నెట్టుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని ఎటూ కదలనివ్వలేదు. నాయకులు, కార్యకర్తలు రెడ్ బుక్ రాజ్యాంగం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలం ధరణికోట గ్రామంలో డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్లను టీచ్ ఫర్ చేంజ్ అధినేత మంచు లక్ష్మి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి ప్రారంభించారు. ఈ డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్ల ద్వారా పల్నాడు జిల్లాలో 605 మంది విద్యార్థులకు చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా పలు రాష్ట్రాల్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ప్రారంభించామన్నారు. ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే ఏ దేశం వెళ్లినా రాణించవచ్చని మంచు లక్ష్మి తెలిపారు. గుంటూరులో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ్ మోహన్ కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్ లో ఎంఎంకే యూత్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, మనవ్ మోహన్ కృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మనవ్ మోహన్ కృష్ణ భారీ కేక్ కట్ చేశారు. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ గా శివారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గంగారాం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రెరా సభ్యులుగా ఎం వెంకటరత్నం, దామచల శ్రీనివాసరావు, మేరు వెంకటేశ్వర్లు, జడ్జివరపు కులదీప్ ప్రమాణ స్వీకారం చేశారు.
మద్యం కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు ఏసీబీని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్యం ద్వారా దోచిన అక్రమ సొమ్ము వివిధ ప్రాంతాలకు తరలింపులో మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని, తాడేపల్లి ప్యాలెస్ లో కూడా పలువురితో ఇదే అంశంపై భేటీ అయ్యారని కోర్టుకు విన్నవించారు. 5 రోజుల కస్టడీకి ఇస్తే విచారణలో తేలిన అంశాల ద్వారా మిథున్ రెడ్డి నుంచి సమాచారం రాబట్టాల్సిందని కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి వేసిన పిటిషన్పై ఇదే కోర్టులో విచారణ జరుగుతుంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ఆక్టోపస్ బలగాలు హడావుడి చేశాయి. ఆలయంలో ఉగ్రవాదులు ఆకస్మిక దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి, ఆలయ ఆస్తులను ఎలా కాపాడాలి అనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆలయంలో భక్తులు రద్దీగా ఉండే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఎలా తిప్పికొట్టాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తూ ఆక్టోపస్ బలగాలు ఆలయ ప్రాంగణంలో మాక్ డ్రిల్ ను నిర్వహించారు. దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, పోలీసులు ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. త్రివిధ దళాల నుండి రక్షణ మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణను నిజాం పాలకుల నుండి విముక్తి కల్పించి దేశంలో విలీనం చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, సైనిక అమరవీరుల స్తూపానికి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు రాజ్నాథ్ సింగ్. రజాకార్లకు పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారికి తేడా లేదన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఎందరో వీరోచిత పోరాటం చేశారని, హైదరాబాద్ కోసం పోరాడిన ప్రతి అమరవీరుడికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఎంఐఎంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు భయపడి చరిత్రను వక్రీకరించేందుకు అనేక పేర్లు పెడుతున్నారని మండిపడుతున్నారు. 3 ఏళ్ల తర్వాత ప్రతి గ్రామంలో హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. నిజాం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించిన వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్ను దేశంలో విలీనం చేశారన్నారు. దీంతో నిజాం అకృత్యాల నుంచి సంస్థానానికి విముక్తి లభించిందని చెప్పారు. దీనికి గుర్తుగా హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నామని, దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారన్నారు. అణుముప్పులకు నవభారతం భయపడదని ప్రధాని మోదీ తెలిపారు. మనది ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనదన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కన పెట్టామని చెప్పారు. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదన్నారు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రోల్ మోడల్ గా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉన్నత చదువుల ద్వారా మన యువత సత్తా చాటాలన్నారు. భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తెలంగాణ విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరుగుతుందని అన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం ఇది స్పీకర్ పరిధిలో ఉందన్నారు. ఆ విషయాలను వారు సమర్పించిన అఫిడవిట్లోనే స్పష్టంగా ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. గ్రూప్ పరీక్షల విషయంలోనూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చిత్తశుద్దితో ముందుకు వెళ్తోందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్ నేతలు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యని ఎందుకు బర్తరఫ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి రాజయ్యని సస్పెండ్ చేశారని నాయని గుర్తు చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా జనాభా ఆధారంగా ప్రతిఫలం ఉండాలనే విధానంతో రాష్ట్రంలో కుల గణన చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం కలెక్టరేట్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం విశ్వకర్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు కట్టుబడి ఉందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్స్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నామని తెలిపారు. బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించాలని మంత్రి తుమ్మల కోరారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన సేవలను మార్కెటింగ్ చేసుకోలేకపోయామని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం కట్టిన కేసీఆర్ కలకాలం గుర్తుండిపోతారని, అయితే ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తుందన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రశ్నలకు కాంగ్రెస్ జవాబు చెప్పలేక పారిపోయిందని కేటీఆర్ విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన ఆయన నిరుద్యోగులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. నిరుద్యోగుల ప్రతి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తున్నానని, నిరుద్యోగులకు అండగా ఉంటామని రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహపంక్తి భోజనం చేశారు. భోజనం నాణ్యతా ప్రమాణాలు, స్కూల్లో మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని, విద్యార్థుల పట్ల ప్రభుత్వం తల్లిలాంటి ప్రేమ కలిగి ఉందన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం అంటూ ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయం జాతీయ జెండాను ఆవిష్కరించిన కవిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఎంకే మోయినుద్దీన్ ఘనంగా సత్కరించారు. బీజేపీ నేతలు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కవిత మండిపడ్డారు. తెలంగాణలో విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో సత్యసాయి సంజీవిని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లో 196 మంది పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ లైఫ్ ప్రోగ్రాంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సత్యసాయి ట్రస్ట్ వాళ్లు చేసే గొప్ప కార్యక్రమంలో తాను చేసేది ఉడత భక్తి ప్రయత్నమని హరీష్ రావు అన్నారు. ఈ ఆసుపత్రికి వచ్చి పిల్లలు వారి తల్లిదండ్రులతో మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నానని అన్నారు. సత్యసాయి సంజీవిని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్ మరింత మంది పిల్లలకు సేవలు అందించాలని హరీష్ రావు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. జెండా ఆవిష్కరణ తర్వాత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వచ్చారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తీరుపై ఉన్నతాధికారులకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని పెట్ల బుర్జులో పోలీసులు పిల్లల సంరక్షణ కేంద్రం కృషి భవనాన్ని సిపి సివి ఆనంద్ ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు విధి నిర్వహణలో ఒత్తిడి లేకుండా ఉండేందుకే ఈ శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని సిపి తెలిపారు. సిఏఆర్లో పనిచేసే మహిళా ఉద్యోగులు అధిక శాతం బందోబస్తులో భాగంగా క్షేత్రస్థాయిలో ఉండాల్సి వస్తుండటంతో వారు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఎంఈఐఎల్ కంపెనీ నిర్మించిందని తెలిపారు. ఇకపై మహిళా ఉద్యోగులు తమ పిల్లలను ఈ కేర్ సెంటర్లో వదిలి నిశ్చింతగా విధులు నిర్వర్తించుకోవచ్చని సివి ఆనంద్ తెలిపారు. ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసులు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీసీలో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు గడువు తేదీగా నిర్ణయించారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో తనకు అవమానం జరిగిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ను కలిసేందుకు వెళ్తే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసభ్య పదజాలంతో మాట్లాడి అవమానించారని మండిపడ్డారు. గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతును స్టేజ్పై కూర్చోబెట్టి మమ్మల్ని కిందెందుకు కూర్చోబెట్టారని అధికారులను శ్రీనివాసులు ప్రశ్నించారు. అడిగేందుకు వెళ్తే ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడటం సమంజసం కాదని శ్రీనివాసులు వాపోయారు. నెల్లూరు జిల్లా రాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. రాపూర్ ఎస్ఐ వెంకట్రాజేష్ ను సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. వినాయక నిమజ్జనం రోజు నవాబ్పేటకు చెందిన వెంకయ్య అనే దళిత యువకుడిపై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. యువకుడిపై దాడి చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా సండ్రాలగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేశాడు. 4 ఏళ్లుగా సరిగ్గా అద్దె చెల్లించడం లేదని గ్రామ పంచాయతీ ముందు నిరసన తెలిపారు. మహమ్మద్ బాబు మియా తన భవనాన్ని నూతనంగా ఏర్పడిన సండ్రాలగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయానికి అద్దెకిచ్చారు. తొలుత కొన్నాళ్లు అద్దె సక్రమంగా చెల్లించారని, గత 4 ఏళ్లుగా అద్దె చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 4 ఏళ్లుగా చెప్పులు అరిగేలా తిరిగిన అద్దె చెల్లించడం లేదని దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బకాయిలను చెల్లించాలని కోరుతున్నారు. గద్వాల జిల్లా బొంకూరులోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. పాఠశాల ఉపాధ్యాయులను కేటాయించాలని తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్లకార్డులతో చూపిస్తూ రహదారిపై బైఠాయించారు. స్కూల్లో ప్రిన్సిపల్తో కలిపి కేవలం 4 ఉపాధ్యాయులే అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో తమకు వెంటనే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఇనుకురాజుపల్లిలోని శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీని రైతులు ముట్టడించారు. ఫ్యాక్టరీ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ఫ్యాక్టరీ కోసం 1500 ఎకరాలు భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన యాజమాన్యం ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఉద్యోగాలు కల్పించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ప్రారంభమై 2 ఏళ్లు గడిచినా హామీలు అమలు చేయకపోవడంతో రైతులు ధర్నా నిర్వహించారు. 15 రోజుల్లో హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ఎత్తున ఫ్లెక్సీలు, జెండాలను బీజేపీ నాయకులు ఏర్పాటు చేశారు. బీజేపీ జెండాలు ఏర్పాటు చేసి అంబేద్కర్ను అవమానించారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన అధికారులు పోలీసు బందోబస్తు మధ్య బీజేపీ జెండాలను తొలగించారు. ఈ క్రమంలో పోలీసులతో బీజేపీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పల్లెల్లో బతుకమ్మ దసరా వేడుకల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు చేతులెత్తేశారు. బతుకమ్మ దసరా వేడుకల నిర్వహణకు నిధులు లేవని, ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదని, గ్రామస్తులే చందాలివ్వాలని గ్రామ కార్యదర్శులు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పోస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని 42 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు పోస్టులు పెట్టారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలోనే కార్యదర్శులు పోస్టులు పెట్టడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అన్యబోయినపల్లి సమీపంలో త్రిబుల్-ఆర్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని గ్రామస్తులు ధర్నా చేశారు. భారీ ర్యాలీగా బయలుదేరి నాగార్జున సాగర్, హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మద్దతు తెలిపారు. జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో పోలీసులు భారీగా మోహరించారు. పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. 1-2 ఎకరాలున్న పేద రైతులు పొట్టకొట్టద్దని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. త్రిబుల్-ఆర్ పాత అలైన్మెంట్ ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం బయటపడింది. ఫ్రీ లాంచ్ ఆఫర్లతో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ 40 మంది బాధితులను నిండా ముంచేశారు. బోడుప్పల్ తట్టి అన్నారంలో ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తున్నామని కోట్లలో వసూలు చేసి బోర్డు తిప్పేశారు. బాధితుల ఫిర్యాదుతో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా బల్సుపల్లిలో ఓ నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తికి అక్కడ నర్సు ర్యాబిస్ టీకా వేసింది. బల్సుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. 3 రోజుల పాటు ఇంజెక్షన్లు తీసుకోవాలని డాక్టర్లు చీటీ రాశారు. మొదటి రోజు జ్వరం ఇంజెక్షన్ ఇచ్చిన నర్సు 2వ రోజు ర్యాబిస్ ఇంజెక్షన్ వేసింది. అనుమానంతో నాగరాజు నర్సును ప్రశ్నించగా ర్యాబిస్ టీకా వేసినట్లు తేలింది. ఆందోళనకు గురైన నాగరాజు వైద్యుడిని సంప్రదించగా అతన్ని అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు. అలాగే నిర్లక్ష్యం వహించిన నర్సుపై చర్యలు తీసుకుంటామని వైద్యులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో ఓ మాజీ కార్పొరేటర్ భర్త తమను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ రామగుండం కార్పొరేషన్ కాంట్రాక్టర్లు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు రాక తాము ఇబ్బందులు పడుతూ ఉంటే లంచం ఇవ్వాలంటూ నగునూరి రాజు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ తమను వేధింపులకు గురిచేస్తున్నాడని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్న రాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనం చేశారు. బ్రహ్మోత్సవాలకు తిరుమలలో చేపడుతున్న ఏర్పాట్లపై బీఆర్ నాయుడుతో సీఎం మాట్లాడారు. టీటీడీ తరపున చేస్తున్న ఏర్పాట్లను సీఎంకు వివరించారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. అల్లూరు జిల్లా అన్నవరంలో ఓ వాగుపై వంతెన కుప్పకూలిపోయింది. వాగు దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో 70 లక్షలతో వాగుపై లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మించారు. నాసిరకంగా నిర్మాణం పూర్తి చేయడంతో ఏడాది తిరగకుండానే వంతెన విరిగిపడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో దాదాపు 20 గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చేసేదేమీ లేక కూలిన వంతెనపై నుంచే గ్రామస్తులు ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెనను నిర్మించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వరద నీళ్లు చేరాయి. కళాశాల నీటితో నిండిపోయింది. రాజా కాలువను ఆక్రమించి కట్టడాలు నిర్మించడంతోనే కాలేజీలోకి నీళ్లు వస్తున్నాయని ప్రిన్సిపల్ చెబుతున్నారు. ఉదయం ఒక్కసారిగా వరద నీరు రావడంతో విద్యార్థులు భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుల్తానాబాద్, ఓదెల, రామగుండం, మంతనిలో కుండపోత వాన పడింది. చెరువుల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. చెరువులు నిండు కుండం తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలు పడుతూ ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మానేరు వాగు వరద ప్రవాహం పెరుగుతుండడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వికారాబాద్ జిల్లా సయ్యద్పల్లిలో ఓ బోరుబావి నుంచి నీళ్లు ఉబికొస్తున్నాయి. ఉబికొస్తున్న నీటితో రఘుపతి రెడ్డి అనే రైతు
3 ఎకరాల వరి పంట సాగు చేశామని తెలిపాడు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు భూగర్భ జలాలు పెరిగి నీళ్లు పైకి ఉబికొస్తున్నాయని భావిస్తున్నారు. గత నెలలో కూడా కుందావన్పూర్లో బోరుబావి నుంచి నీళ్లు కేంద్రం ఆపరేషన్ కగార్ను నిలిపివేసి ఎన్కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సిపిఐ మావోయిస్టు అధికారి అభయ్ పేరిట లేఖలు విడుదల చేశారు. మాన్య ప్రపంచ దేశ పరిస్థితుల దృష్ట్యా తమను మావోయిస్టు పార్టీ ఆయుధాలు వీడాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో తెలిపారు. అయితే భవిష్యత్తులో ప్రజా సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి పోరాడతామని లేఖలో తెలిపారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 2 ఏరియా కమిటీ సభ్యులున్నారు. వీరిలో 9 మందిపై మొత్తంగా 18 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 5 మహిళలున్నారు. ఈ సందర్భంగా వారంతా మావోయిస్టు అగ్రనేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 177 మంది మావోయిస్టులు లొంగిపోయారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలను గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా చెంచల్గూడ జైలుకు తరలించారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారంటూ ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఇబ్రహీంబాగ్లోని ఏడీఈ కార్యాలయం, మణికొండలోని ఎరుగు అంబేద్కర్ ఇల్లు, బంధువులు, సన్నిహితులు, బినామీల ఇళ్లలో మొత్తం 11 చోట్ల సోదాలు చేపట్టారు. దాదాపు 300 కోట్లు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. 10 ఎకరాల్లో కంపెనీ, సేలింగంపల్లిలో భవనం, 6 ఇళ్లు, ఫామ్ హౌస్లు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో 2.18 కోట్లు స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్లోని వాసవి రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ సోదాలు చేశారు. క్యాప్స్ గోల్డ్ సంస్థకు అనుబంధ సంస్థగా వాసవి ఉంది. క్యాప్స్ గోల్డ్, వాసవి సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న అభిషేక్, సౌమ్య కంపెనీలపై సోదాలు జరుగుతున్నాయి. వాసవికి సంబంధించిన 40 కంపెనీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. నెల్లూరులో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. ఆచారి వీధి, కాపు వీధిలోని జ్యువెలరీ షాపుల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా ఆచారి వీధిలోని ఓ జ్యువెలరీ షాప్తో పాటు వ్యాపార నివాసంలోనూ సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు రికార్డులను పరిశీలించారు. పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదోని శివార్లో 16 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 542 పశువులు, మేకలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,49,00,000కు పైగా ఉంటుందని అంచనా వేశారు. నిందితుల నుంచి 2 ట్రాలీ వాహనాలు, కారుతో పాటు ఇనుప రాడ్లు, కత్తులు, రాళ్లు, సీసాలు, కారం పొడి, ఖాళీ కూల్ డ్రింక్స్ బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. రాత్రిపూట పశువులను వాహనాల్లో తరలించే క్రమంలో అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడులు చేసేవారని పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. వేర్వేరు ఘటనలో 2 మహిళలు, ఓ వ్యక్తి నుంచి 297 క్వార్టర్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి ఆత్మకూరు కోర్టుకు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఎస్ ఇలింద్రపరులో సినీ ఫక్కీలో చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కర్రి బ్రహ్మానందరెడ్డిని కత్తులతో బెదిరించి ఇంట్లోకి చొరబడిన 2 దొంగలు చోరీకి పాల్పడ్డారు. అత్తాకోడళ్లను తాళ్లతో కట్టేసి వారి ఒంటిపై బంగారం, బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. మొత్తం 48 కాసుల బంగారం, 1,18,000 నగదు, 2 సెల్ ఫోన్లు దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నర్సాపురం డీఎస్పీ శ్రీవేద తెలిపారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 2 అంతస్తుల పాత భవనం గోడ కూలింది. తిరుపతి జిల్లా కోటకొమ్మల వీధిలో ఈ ఘటన జరిగింది. గోడ కూలి ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసమైంది. ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీతో శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు.